అందరికీ నమస్కారం. అలనాటి అమ్మ రుచులకి స్వాగతం. ఈరోజు కంది పచ్చడి చేసుకుందామండి. కంది పచ్చడి రోట్లో చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఎండుమిర్చి ఒక 5-6, ఒక చిన్న కప్పు కందిపప్పు, ఒక స్పూను జీలకర్ర, తగినంత ఉప్పు, ఒక 4 ఎల్లిపాయలు, కొన్ని మామిడికాయ ముక్కలు. మీరు చింతపండు వేసుకుంటే చింతపండు వేసుకోండి. మేము మామిడికాయ ముక్కలు నానబెట్టుకున్నాం. రోట్లో దంచుతాం. చూద్దాం, వేయించినాక రోట్లో దంచుతాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం రండి. వేసుకొని కళాయి పెట్టుకుందాం. కందిపప్పు పోసుకుందాం. 100 గ్రాములు కందిపప్పు, కందిపప్పు ఇలా దోరగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి, ఐలో పెట్టకండి, మాడిపోద్ది. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. చూడండి, ఇలా దోరగా వేయించుకోవాలి. ఇట్లా చూడండి, ఇట్లా వేయించుకోవాలి. మంచిగా ఇట్లా వేయించుకొని మనం ప్లేట్లోకి తీసుకుందాం. మరి వేగితే మాడిపోయిన వాసన వస్తుంది. మిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. మేము కొంచెం తక్కువ తింటాం కాబట్టి 6 కాయలు వేసుకున్నాం. మీరు కావాలంటే ఇంకా 2 కాయలు ఎక్కువైనా వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇలా వేయించుకోవాలి మంచిగా. జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేసుకున్నాక ఇట్లా కొంచెం సేపు వేయించుకున్నాక బంద్ చేసుకోవటం. చూడండి, ఇలా ఇగో చూడండి, కలర్ వచ్చినాయి. ఇప్పుడు బంద్ చేసుకుందాం. వేగిపోయినాయి. అన్నీ ఎంచుకున్నామండి. మిరపకాయలు, కందిపప్పు అన్నీ ఎంచుకున్నాం. ఇప్పుడు రోడ్ దగ్గర పోదాం పదండి. రోట్లో దంచుకుందాం పదండి. ఫస్ట్ ఇగో మిర్చి అన్నీ వేయించినవి అన్నీ రోట్లో పోసుకుందాం. ఇప్పుడు దంచుకుందాం. తగినంత ఉప్పు వేసుకుందాం. సరిపోకపోతే మళ్ళీ చూసి వేసుకుందాం. ఇప్పుడైతే ఉప్పు వేసాం 1 స్పూను. ఇగో మనం మామిడికాయ ముక్కలు నానబెట్టుకున్నాం కదండి. మామిడికాయ ముక్కలు ఇగో ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని నూరుకుందాం. మామిడికాయ ముక్కలు ఇలా దంచుకుంటా కొంచెం కొంచెం ఇట్లా నీళ్ళు వేసుకుంటా నూరుకుంటే తొందరగా మెదుగుద్ది. ఇట్లా నీళ్ళు వేసుకుంటా దంచాలి. నీళ్ళు లేకుంటే మెదగదు. ఇట్లా నీళ్ళు వేసుకుంటా ఇట్లా మంచిగా దంచుకోవాలి. మెదిగింది. ఇగో కొంచెం బరకే ఉంది. మరీ మెత్తగా కాకుండా మిక్సీలో అయితే మెత్తగా పొడేద్ది. ఇట్లా బరక నూరుకొని
ఇందులో ఎల్లిపాయలు వేసుకుందాం. ఎల్లిపాయలు వేసుకొని దంచుకుందాం. ఇది చూడండి, మంచిగా ఇలా దంచుకోవాలి. కొంచెం గరుకులుగానే ఉంది, మరీ మెత్తగా కాకుండా మిక్సీలో పట్టినట్టు కాకుండా రోట్లో దంచుకున్నట్టు ఉంది. చూడండి ఇలా. మాకు కామెంట్లో పెట్టారండి కంది పచ్చడి చేయమని, అందుకే కంది పచ్చడి చేస్తున్నాం. అయిపోయిందండి. రోట్లో నూరుకొని తీసుకున్నాం ప్లేట్లకి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం పదండి. స్టవ్ ఆన్ చేసుకొని కంది పచ్చడి తాలింపు పెట్టుకుందాం. వేడేవింది, ఇప్పుడు నూనె వేసుకుందాం. అయింది, ఇక తాలింపు గింజలు వేసుకుందాం. ఏమో ఎండుమిర్చి, 2 ఎండుమిర్చి వేసుకుందాం. ఇక 2 ఎల్లిపాయలు దంచుకున్నాం, కచ్చపచ్చగా దంచుకున్నాం. ఎల్లిపాయలు వేసుకుందాం. చూడండి ఇలా వేయించుకోవాలి దోరగా. ఎల్లిపాయలు, తాలింపు గింజలు, ఎండుమిర్చి అన్నీ ఇట్లా వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. అవన్నీ వేగినాయి మంచిగా. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. రెడీ అయింది. ఇప్పుడు పచ్చళ్ళలో తాలింపు పోసుకుందాం. కంది పచ్చడి మొత్తం తయారైంది, చేసుకున్నాం. ఇక చూడండి తాలింపు వేసి ఇగో ఇట్లా మొత్తం కలుపుకోండి. ఇట్లా మొత్తం కలపాలంతా. ఇదండి ఈరోజు కంది పచ్చడి. మీరు కూడా కంది పచ్చడి చేసుకోవాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ప్రతిరోజు 5 గంటలకి యూట్యూబ్లో అలనాటి అమ్మ రుచులని వస్తుంది, అందరూ తప్పకుండా చూడండి. చూసి కామెంట్స్ పెట్టండి. ఇప్పుడు కంది పచ్చడి కూడా కామెంట్స్ పెట్టారు. కామెంట్స్ పెట్టినాం కాబట్టి కంది పచ్చడి చేసాం. మీకు ఏదైనా కావాలంటే కామెంట్స్ పెట్టండి, చేసి చూపిస్తాం. చూడండి కలర్ఫుల్గా ఉంది. చూడండి కలుపుతుంటే మస్తు స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తా. చాలా బాగుందండి. మీరు కూడా చేసుకోవాలనుకుంటారా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా చేసుకొని కామెంట్లో మాత్రం పెట్టడం మర్చిపోకండి.